నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటాటం వారి లా టీవీ వార్తా విశేషాలు. ఈరోజు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాల్లో అంతర్భాగంగా సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. కేరళ ముందడుగు, ఏ విషయంలో ముందడుగు, ప్రతి విషయంలో ముందడుగు ఉంటుంది. దానికి సంబంధించిన ఒక చక్కటి ఈరోజు సంపాదకీయాన్ని చూసే ముందు కొటేషన్ చదువు. ఎంత ఉపయోగించినా తరగని అరగని ఉత్పత్తి సాధనం విజ్ఞానం ఒకటే. ఎంత ఉపయోగించిన తరగని అరగని ఉత్పత్తి సాధనం విజ్ఞానం ఒకటే అంటూ జేఎం క్లార్క్ చెప్పిన విషయం అండి. విజ్ఞానం అంటే, మేధస్సు అంటే పుస్తకాల్లో కుప్ప కంటద పట్టేవాడు కాదు మేధావి, ప్రపంచాన్ని మారుస్తున్నవాడే మేధావి. విద్య అంటే పుస్తకాల కుప్ప కాదు, ప్రపంచంతో మానవులతోటి పనులతోటి పరస్పర సంబంధమే విద్య. 64 కళలో సినిమా కూడా ఒక కళే. ఆ కళకు సంబంధించిన కళాత్మక దృష్టితోటి కళాత్మక విలువలతోటి జరిగే రీతిలో దాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసే క్రమంలో సినిమా సిగ్గు శరం లజ్జ దీనంగా పడిపోయిన సినిమానే కేరళ ఏ రకంగా ముందడుగు వేసిందో ఈ విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ మనం చూద్దాం. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో సినిమా రంగంలోని మహిళలకు గౌరవం రక్షణ చేకూర్చే చర్యలపై మరొక్కసారి చర్చ జరుగుతుంది. అవకాశాల కోసం పోటీపడే ఈ రంగంలో అభిలాషని ఆసరగా తీసుకొని కాస్టింగ్ కోచ్కు పాల్పడుతున్న సంఘటనలపై చాలా కాలంగా నిరసన వ్యక్తం అవుతుంది. 2006లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎన్ని చోట్ల పెద్ద ఎత్తున మీటు ఉద్యమం జరిగింది. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ఎందరో బాధితులు మహిళలు గొంతెత్తారు. తర్వాత అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు వంటివి తప్ప దాదాపుగా పరిశ్రమలోనూ విచారణ జరపలేదు, ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు. మార్క్స్మాన్ ఎప్పుడో చెప్తాడని 176 సంవత్సరాల క్రితం 1842 ఫిబ్రవరి 21వ తారీఖున ఏమని పెట్టుబడిదారి సమాజం తీవ్రతరం అవుతున్న కొద్దీ ప్రతిదీ అంగట్లో సరికే, కళ కూడా అంగట్లో సరికే, కళాకారులు కూడా అంగట్లో సరికే. ఎక్కడైతే డబ్బు విచ్చలవిడిగా డబ్బు ఉంటుందో అక్కడ నైతిక విలువలు పతనమవుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆర్థికం అరాచకంగా మారుద్దో అక్కడ నైతిక విలువలు పతనమవుతుందని ఒక కొటేషన్, ఒక నానుడి, ఒక సామెత కూడా ఉంది. అట్లాగే ఈమె రీనా రాయ్, మేము చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉన్న దశలో ఈమె ఒక పెద్ద సూపర్ స్టార్ హీరోయిన్, ఈమె బాలీవుడ్ హీరోయిన్. ఈ రీనా రాయ్ ఒక మాట అంటుంది, శీలాన్ని చూస్తే సినిమా ఛాన్సులు 0. ఇది ఆ రోజు, ఇప్పుడు మాట కాదు, 40-50 ఏళ్ళ క్రితం చెప్పిన మాట. దానికి ముందు కూడా 100 ఏళ్ళ సినిమా చరిత్రకు సంబంధించిన విషయం కూడా. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఇప్పుడు ఎవరు పడితే ఇప్పుడు కళాకారులు వస్తారు. ఇంతకుముందు సినిమాలలో బాగాతాలు ఆడేటోళ్ళు, నాటకాలు ఆడేటోళ్ళు, సింధు వేషాలు వేసేటోళ్ళు మన దగ్గర ఎట్లా కనిపిస్తారు అట్లా వేయడం అంటేనే సమాజంలో వెలివేసే రీతిలో అప్పుడు ఉండే అన్నట్టు. అట్లాంటి సినిమా కనంబ ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ సినిమాకి సంబంధించిన ప్రధాన పాత్రలు పోషించిన ఆ టైంలో అట్లా ఉండే మాట అట్లుండే. మనము మాతా పిత అతిథి ఆచార్య గురు దేవో భవ అని మనం కీర్తించే మన భారతదేశం, ప్రతి ఆడబిడ్డ మీద మనం గౌరవప్రదంగా ఉండాలి. కానీ నానుడి సమాజం అప్పుడు అట్లా అంటూ ఉండేది. ఈరోజు కూడా ఎట్లా జరుగుతుందంటే సినిమా అనగానే శ్రీరెడ్డిని మనం చూస్తూ ఉంటాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఈమె అన్న మాట, శ్రీరెడ్డి అన్న మాట. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సినిమా అడ్డాల దగ్గర ఎంత అరాచకానికి, ఎంత దౌర్భాగ్యానికి, ఎంత నీచమైన స్థితికి దిగజారిందంటే బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలు. పంచరంగుల తెర మీద, మనం వెండి తెర మీద చూసే తెర వెనక భయానక పరిస్థితులు దాపరించున్నది. అసలు ఎంతమంది దాని మీద ఒక సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అసలు కడుపు పొట్ట తిప్పల కోసం ఎన్ని బాధలు పడుతుండో చెప్పరాని. కానీ
మనిషి శ్రామికుల పట్ల, మహిళల పట్ల, అభాగ్యుల పట్ల, అనాథుల పట్ల, బాధతప్త హృదయాల పట్ల ఎర్ర జెండా అండగా ఉన్నదని కేరళ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి మనం చూద్దాం. కేరళలో 2017 ఫిబ్రవరిలో భావన అనే నటిపై కారులోనే కొందరు లైంగిక దాడికి ప్రయత్నించడం, ఆమె తప్పించుకొని రెండో రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపై పలువురు స్పందించారు. విమెన్ వింగ్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC ఏర్పడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వినతి పత్రం ఇచ్చారు. వామపక్ష ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ K. హేమా నేతృత్వాన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈమెగారేనండి హేమ అంటే. ఈమెగారు కమిటీ ముందుకు నేరుగా వచ్చి మాట్లాడడానికి కొంతమంది వెనకాడుతున్నారని తెలిసాక ఫిర్యాదుల వల్ల విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టబోమని ఏ రూపంలో తమకు వాంగ్మూల్యం అందజేయవచ్చునని జస్టిస్ హేమా కమిటీ ప్రకటించింది. ఎక్కువ మందిని కలవటానికి వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. 2 ఏళ్ల పాటు విచారణ జరిపి 2019 డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికను బయట పెట్టమని కొందరు డిమాండ్ చేయగా ఆ అంశాల్లోని సున్నితత్వం, ఫిర్యాదులుగా గోప్యతగా తదితర కారణాల వల్ల నివేదిక బహిరంగ వెల్లడి చేసే జస్టిస్ హేమ కమిటీ ఒప్పుకోలేదు. సున్నిత అంశాలను మినహాయించి మిగతా అంశాలను వెల్లడించాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో ఆగస్టు 17న ఈ నివేదిక బహిర్గతం చేసింది. నిజమేనండి. ఇప్పుడు కామ్రేడ్ ఈశ్వర్ గారు CI2 నగర అధ్యక్షులు వారు కానీ, వెంకట్ కానీ, బాహుబలి వినయ్ మా మేనల్లుడు కానీ CI2 తరఫున మేము సినీ కళాకారులకు గత చాలా సంవత్సరాలు మేము చేస్తున్న సర్వీసులు అంతర్భాగంగా మా దగ్గరికి వచ్చే కేసులు వింటంటే అసలు మనసు ఎంత ఇదవుతుందంటే అసలు మామూలు అనిపించదు. అసలు తుపాకీ పట్టుకుపోయి కాలవాలనిపిస్తుంది ఒక్కొక్కరిని. అంత బాధాకరమైన విషయాలు, ఎంత మాఫియా జరుగుతుందంటే, ఎందుకంటే అవన్నీ మేము చెప్పగలుగుతాం కానీ ఇదే సభ్యత, సంస్కారం, మంచి చెడు ఇవన్నీ అడ్డు ఉంటుంది కనుక ఈరోజు కేరళ జస్టిస్ హేమ గారు ఎట్లయితే మేము చెప్పలేని మాటలు ఎట్లయితే ఈ మాటలు వాస్తవం అండి. ఈ మాటలు వాస్తవం. ఈరోజు శ్రీరెడ్డి కానీ ఆమె ఏదో బరి తెగించిందామన్నా మశానం నానా రకాలుగా జనాలు ఆమె వ్యక్తిగత ఆమె వీడియోస్ అవన్నీ తర్వాత విషయాలు. ఏదైతేమైంది అక్కడ జరుగుతున్న విషయాలు ఏమే బహిర్గతం చేయడంలో జనబాహుల్యానికి కొద్దిగా టచ్ అయింది. తెలియదా జనాలు తెలియదు కానీ మార్క్స్మానీయుడు అదే అంటాడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో, ప్రపంచాన్ని గూర్చి పరి విధాలుగా ప్రవచించి చెప్పడం కాదు, ప్రపంచం అట్లుంది ఇట్లుంది అట్లుంది అని అనడం కాదయ్యా. సినిమా రంగం మొదటుండి ఇప్పటివరకు అట్లనే ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించిందే కాదు, మా రంగంలో ప్రతి రంగంలో అట్లనే ఉంటుందని సినిమా వాళ్ళు చెప్తుంటారు. కానీ ఎట్లున్నా సినిమా రంగం అట్లున్నది ఇట్లున్నది ఎట్లున్నది అనేది కాదు, దాన్ని మార్చాలా. మార్క్స్మానీయుడు అదే అంటాడు, ప్రపంచాన్ని పరి విధాలుగా ప్రవచించి చెప్పడం కదా దాన్ని మార్చాలంటాడు. ఆ మార్పుకు ముందడుగేసింది కేరళ సినిమా పరిశ్రమ కామ్రేడ్ పినరయి విజయన్ గారి సారథ్యం. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. మలయాళ సినిమా పరిశ్రమలో కొంతమంది మగ దర్శకులు, నటుల పెత్తనం సాగుతుందని, ప్రశ్నించిన వారిపై అనధికార నిషేధం కొనసాగుతుందని, మహిళా నటులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, సర్దుకపోవడం రాజపడడం అనేది ఒక సూత్రంగా అమలు చేయబోతుందని వివరించింది. జూనియర్ నటుల పట్ల తీవ్రమైన వివక్ష ఉందని, పని ప్రదేశాల్లో బట్టలు మార్చుకోవడానికి కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ తగిన ఏర్పాట్లు ఉండటం లేదని పేర్కొంది. అయ్యా జనాలారా, కేరళే కాదు అయ్యా, కాశ్మీర్ కన్యాకుమారి వరకు అన్ని భాషలలో ఉన్న హేమామాలిని దగ్గర మొదలు పెడితే స్మృతి ఇరానీ అంటే మొన్న ఇది అయిపోయింది అనుకోండి, ఆమె టీవీ సూపర్ స్టార్ కదా. స్మృతి ఇరానీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అఖిల భారత మంత్రిగా ఆమె గారు ఎవ్వరు ఏమీ చేయలేదండి ఇప్పటివరకు. మిస్ ఇండియా పోటీలకు పోయినా స్మృతి ఇరానీ దగ్గరని మొదలు పెడితే ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసిన స్మృతి ఇరానీ జబలో భారత్ మాతాజీకి జై అంటూ భారతమాత బిడ్డలు సినిమా రంగంలో కళాకారులు హేమామాలిని జయప్రదలు
ఎందరెందరూ రామాయణంలో సీతాపాత్ర దారిని కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఎక్కడ సినీ కార్మిక వర్గంలో, శ్రామిక వర్గంలో జూనియర్ నటుల పట్ల, స్త్రీల పట్ల ఒక్కరోజు తెలంగాణలో కానీ, హైదరాబాదులో కానీ, టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ ఎక్కడ జరిగిన ఘటనల మీద నోరెత్తి మాట్లాడలేదు. కానీ ఎక్కడ ఆపద జీవులు ఉంటారో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ శ్రామిక వర్గం ఆపదలు ఉంటుందో, ఎక్కడ మహిళలకు అగత్యాలకు ఏర్పడుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకు అండగా నిండుగా మెండగా జెండగా ఉండే జెండా, ఎర్రని జెండా. ఆ ఎర్ర జెండా పరిపాలిస్తున్న కేరళ ప్రభుత్వానికి నిజంగా మనం రెడ్ సల్యూట్ చెప్పాలా. పినరయి విజయ్ గారికి నిజంగా రెడ్ సల్యూట్. చిన్న నటులతో రాతపూర్వక ఒప్పందాలు ఉండటం లేదని, ఎక్కువ పని చేయించుకునే తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపింది. ఈ సమస్యలు పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. 4 ఏళ్ల క్రితం నివేదిక తనకు అందిన నాటి నుంచి సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణగా చర్యలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టింది. నిర్మాతల మండలితో దర్శకులతో సంప్రదింపులు జరిపి షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు తగు సదుపాయాలు కల్పించాలి చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఉన్న కొన్ని శక్తులు ఈ నివేదికలోని సున్నితాంశాలపై రచ్చ చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి, మహిళా ఆత్మగౌరవం కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కమిటీ వేసి విచారణ జరిపించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి స్పష్టం చేశారు. కేరళ సమాజంలో నెలకొనున్న చైతన్యపూరిత వాతావరణం సినీ పరిశ్రమను ప్రతిబింబిస్తూ ఉంటుంది. హక్కుల పట్ల, ఆత్మగౌరవం పట్ల తగినంత ఎరుకను అక్కడి నటులు ప్రదర్శిస్తారు. మీటి ఉద్యమం జరిగినా దేశవ్యాప్తంగా ఇక్కడే ప్రభుత్వం ఎలాంటి కమిటీలను వేసి విచారణ జరపలేదు. కేరళలో మాత్రమే అలాంటి ప్రయత్నం జరిగింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న పరిస్థితులు అన్ని సినీ పరిశ్రమలో నెలకొని ఉన్నాయి. నటులకు సమాన గౌరవం, జూనియర్ నటులకు తగు సదుపాయాలు కల్పన, పారితోషికాల్లో తీవ్ర వ్యత్యాసాలు నివారణ వంటివి ప్రయత్నపూర్వకంగా అన్ని సినీ పరిశ్రమలలో కల్పించాల్సి ఉంది. కేరళ వాళ్ళ ప్రభుత్వాలు అన్ని చోట్ల విచారణ అధ్యయనం జరిపించి తగు చర్యలు తీసుకోవాలి. దక్షిణాది సినీ రంగ రారాజుగా వెలుగొందిన రాకేష్ మాస్టర్ ఆఖరికి ప్రజానాట్యం వంటి కళాకారుడుగా రూపాంతరం చెంది ఆయన మనకిచ్చిన ఉత్సాహం, ఊపు, ఉత్తేజాన్ని స్ఫూర్తి తీసుకొని ఇక్కడ టాలీవుడ్లో కూడా ఒక సమరశీల పోరాటాలని సేటు తరపున మేము నిర్వహించే కార్యక్రమానికి పినరయి విజయన్ కామ్రేడ్ నిర్వహించిన గొప్ప మలుపుకు దారితీసిన వ్యవహారం ఏదైతుందో అది మా అందరికీ నిజంగా దారి చూపెట్టినట్టు. మేము అనుకుంటున్నాము ఉద్యమం నడపాలని. ఆ ఉద్యమం నడిపే క్రమంలో తలమునకలై ఉన్నాము. దీనికి ఇదే సమయంలో సరైన రీతిలో కేరళ ప్రభుత్వం తీసుకున్న చక్కటి నిర్ణయానికి, అక్కడ తీసుకుంటున్న యాక్షన్కి మేము విపరీతంగా స్ఫూర్తి పొందుతున్నాం. జోహార్ కామ్రేడ్ రాకేష్ మాస్టర్. నా ప్రియమైన కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కూడా నా తమ్ముడు. ఆయన జీవితం మొత్తం ఎక్కడ ఇంగ్లాండు, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ అమెరికా, ఎక్కడ స్విట్జర్లాండు, ఎక్కడ ఎన్నెన్ని దేశాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతాలలో తెలుగు ఇండస్ట్రీని, తెలుగు సినిమాని ఆకాశాన అంతరిక్షాన్ని పెట్టే రీతిలో, సినీ ఇండస్ట్రీని ఇక్కడ నిలబెట్టే రీతిలో సేవ చేస్తూ అక్కడ సుందర గారి సహచరుడైనటువంటి వాళ్ళ నాన్నగారు బాలరెడ్డి గారు వారసత్వాన్ని పుణిపుచ్చుకొని పార్టీకి, సిఐటికి కొంతకాలం దూరంగా ఉన్న తర్వాత చివరి దశలో 3-4 సంవత్సరాలు తన జీవితం మొత్తము సినీ కార్మిక వర్గానికి, మహిళా కార్మిక వర్గానికి ఎట్లయితే కష్టపడి వాళ్ళ పక్షాన ఉన్నాడు. సినిమా షూటింగ్లలో స్త్రీల పట్ల ఏదైనా అక్కడ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ వాళ్ళని కొట్టిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు సినిమా షూటింగ్లు ఆగిపోయిన రోజులు ఉన్నాయి. లాస్ట్కు జబర్దస్త్లో కూడా కొద్దిగా ఒక పిల్ల తేడా కనిపిస్తే ఆ ఛాయిస్ అని వదులుకున్నాడు కానీ అక్కడ రాజుపడలే. అట్లా ఆ సినీ కార్మిక వర్గం కోసము, ఆ తెలుగు కార్మిక వర్గం కోసం ఎంతో పోరాడిన నా తమ్ముడు డాక్టర్ కామ్రేడ్ రాకేష్ మాస్టర్ గారి విగ్రహం బయటకు తీసుకొచ్చేది ఉంది. వర్షకాలం తగ్గిన తర్వాత ఇక్కడ చిత్రపూర్ కాలనీ దగ్గర నుండి, అసెంబ్లీ దగ్గర నుండి, హబ్సిగూడ దగ్గర నుండి ఇక్కడ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానీలం అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర నుండి అమరావతి పవన్ కళ్యాణ్ దాకా పోయేది ఉంది.
ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏమైతే చర్యలు తీసుకున్నారో కేరళ ప్రభుత్వానికి సరితూగే రీతిలో చిత్రపురి కాలనీ 1,000 కోట్ల రూపాయల అక్కడ జరుగుతున్న మాఫియా దందా నుండి బయటపడాలి. 24 క్రాఫ్ట్స్లో ఎవరైతున్నారో కార్మిక వర్గం వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. అక్కడ స్త్రీలకు భద్రత, స్త్రీలకు ప్రత్యేకమైన సౌకర్యాలు, జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వేతనాలు ఇవన్నీ మేము రాకేష్ మాస్టర్ ఎన్టీ రామారావు విగ్రహాలతోటి హైదరాబాద్ నుండి అసెంబ్లీ నుండి అమరావతి అసెంబ్లీ వరకు జాతర స్టార్ట్ చేయబోతున్నాం. కేరళ ప్రభుత్వానికి తెలుగు పరిశ్రమ ఒక ఆదర్శంగా మార్గదర్శకంగా వెలుగుబాట వేసిన కామ్రేడ్ పినరన్ విజయ్ గారికి ఎర్రరెడ్డి కళాభి వందనాలు, విప్లవ వందనాలు. నా తమ్ముడు చూడండి చివరి దశలో మొత్తం మునుగోడు ఎన్నికల్లో ఎర్రజెండా సుత్తికొడలు చుక్క జెండా కప్పుకొని ఛాయరాజ అనే పాటలు ఇట్లా పాడుతున్నప్పుడు ఈ విగ్రహం మేము చేపిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మా పోరాటాలకు మా ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చిన కేరళ ప్రభుత్వానికి జేజేలు, విప్లవాభివందనాలు. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.